కథాస్రవంతి శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారి వెన్నెల మరికొన్ని కథాకాంతులు కథల సంపుటి నుండి హైదరాబాద్ హరిదాసు కథ. కలం శ్రీ కర్లపాలెం హనుమంతరావు, గళం పప్పు భోగారావు. సుబ్బరాజు గారింట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు వస్తే విచారించడానికని వెళ్ళాం. పోయింది ఒక ఉంగరమే, కానీ దాని ఖరీదు 5 లక్షలు. విలువ సంగతి అట్లా ఉంచి అది మా కుటుంబానికి అచ్చొచ్చిన ఉంగరం. పిల్ల పెళ్లి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇట్లా జరగడం ఏదో అశుభంగా తోస్తోంది అన్నాడు సుబ్బరాజు గారు మదన పడుతూ. ఇంట్లోని ఇంతకన్నా విలువైన వస్తువులన్నీ అట్లాగే ఉన్నాయి. ఈ ఒక్క ఉంగరమే మాయమైపోవటానికి ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. అది కనుక్కోవడమే పోలీసులుగా మా పని. సుబ్బరాజు గారు ప్రముఖ అరెక్ కాంట్రాక్టర్. జీడిమెట్ల ఏరియాలో ఇంకేదో పరిశ్రమ, సినిమా నిర్మాణంతో సంబంధాలు ఉన్నాయి. రాజకీయంగా ఎంతో పలుకుబడి కూడా ఉన్న పెద్ద మనిషి ఫిర్యాదును తేలిగ్గా తీసుకోలేం కదా. సుబ్బరాజు గారు కుటుంబ సమేతంగా బెంగళూరు వెళ్ళినప్పుడే ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. సహజంగానే ముందు అనుమానం ఇంటి పని మనుషుల మీదకు మళ్ళింది. ఆ 2 రోజులు పని వాళ్ళెవరినీ రావద్దన్నాం. బయట వాచ్మెన్ కేర్ టేకర్ వెంకటేశ్వరరావు గారు, ఇంట్లో ఉండే మంగమ్మ తప్ప ఎవరూ లేరు అన్నాడు సుబ్బరాజు గారు. వెంకటేశ్వరరావు గారు ఉండేది అవుట్ హౌస్లో. కుటుంబం లేదు ఆయనకు. అయినా అక్కడా గాలించాం. అనుమానించదగింది ఏమీ కనిపించలేదు. పెద్దవాళ్ళ ఇళ్లలో సీసీ కెమెరాలు వాడతారు. దొంగల భయాలు ఎక్కువైపోయి సుబ్బరాజు గారింట్లో కూడా అట్లాంటి ఏర్పాటు ఉండడం వల్ల ఆ 2 రోజుల్లో ఆ ఇంట్లోకి జరిగిన రాకపోకల్ని గమనించడానికి వీలయ్యింది. మొదటి రోజు ఉదయం పనమ్మ ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు బయట నుంచి ఏదో పద్యం వినిపించింది కాసేపు. భాగవతంలోని గజేంద్ర మోక్షంలోని పద్యం అది. రాగయుక్తంగా శ్రావ్యంగా పాడుతున్నారెవరో. లావొక్కంతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చే ధనువుండెన్ శ్రమం బయ్యడిన్. ఇంతలో పద్యాన్ని మాట ఏదో మింగేసింది. ఆ గొంతు గూర్ఖాది. పనమ్మాయి దోసిట్లో ఏదో పట్టుకుని బయటికి వెళ్లి రావడం కనిపించింది. తిరిగొచ్చేటప్పుడు ఆమె చేతులు ఖాళీగా ఉన్నాయి. శుక్రవారం మార్చి శుక్రవారం హైదరాబాద్ హరిదాసి వస్తాడయ్యా. ఆ దాసు వచ్చినప్పుడల్లా అమ్మగారింట్లో ఉన్నా లేకపోయినా ఓ దోసిడి బియ్యం అక్షయ పాత్రలు వేయడం ఎప్పుడూ చేసేదే. అందుకే వేశాను. అది తప్పే అంటూ దీర్ఘాలు తీసింది పనమ్మాయి. హైదరాబాద్ హరిదాసా? ఈ పేరే ఏదో విచిత్రంగా ఉంది వినటానికి. ఇదేమీ సంక్రాంతి సీజన్ కూడా కాదే. ఇప్పుడు హరిదాస్ రావడం ఏంటి? ముందు ఈ హైదరాబాద్ హరిదాస్ సంగతి ఏమిటో కనుక్కోమని ఎస్ఐ హరినారాయణకు పురమాయించాను. 2 రోజుల్లో ఓ సమాచారం కొంత వచ్చింది. హైదరాబాద్ హరిదాసు పెట్టుడి పేరు. అసలు పేరు కృష్ణదాసు. అన్ని కృష్ణుడికి సంబంధించిన పాటలు పద్యాలే పాడుతూ ఉంటాడు. అందుకు ఆ పేరు. కమ్మటి గొంతు. పాడుతూ ఉంటే వినేవాళ్ళు ఆ భక్తి పారవస్యానికి ఎంత అర్జెంటు పనిలో ఉన్నా ఒక్క క్షణం నిలబడి ఆలకించాల్సిందేనట. తెలిసిన వాళ్ళు చెప్పారు సార్ అన్నాడు హరినారాయణ. ఓ ఆదాసా అన్నాడు అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబుల్ రాములు. స్టేషన్లో కూడా ఒక నైట్ సెల్లో ఉన్నాడు 2 ఏళ్ల క్రిందట. విద్యానగర్ ప్రొఫెసర్ గారు పాప కనిపించకుండా పోయిన కేసులో తెచ్చి విచారించాం సార్. లాకప్లో కూర్చుని రాత్రంతా ఏవేవో పాటలు పద్యాలు పాడాడు సార్. అప్పటి ఎస్ఐ పాండురంగారావు గారికి కూడా పద్యాలు పిచ్చి. ఇద్దరూ కలిసి నైట్ అంతా మాకు శ్రీకృష్ణరాయబారం నాటకం చూపించారు. మరప్పుడు ఆ పంతులు ఆనుపానులు కనుక్కోలేదా అని అడిగాను. లేదు సార్, వట్టి గంగగోవులా ఉన్నాడు. తెల్లారి తలా ఒక 10 రూపాయలు వేసుకుని సంభావనించి పంపించాం అన్నాడు రాములు. ఆ హరిదాసు హైదరాబాద్లోనే తిరుగుతుంటాడు సార్. వారాల వంతుల ప్రకారం కాలనీలకొచ్చి పోతుంటాట. నిన్న విజయనగర కాలనీలో పురాణం చదివెట్ట. రమణమూర్తి అని ఇదివరకు టీవీల్లో సినిమాల్లో వేషాలు వేసిన ఆర్టిస్ట్. ఆయన తల్లి ఆఖరి దశలో ఉందంటే వచ్చి పోతన భాగవతం చదివిపోయట అన్నాడు ఎస్ఐ హరినారాయణ. నిజమే సార్, మంచి విద్వత్తు, సంగీత జ్ఞానం. ఆ రాగాలు తాళాలు తప్పులు లేకుండా పాడే పద్ధతి చూస్తే నిజంగా ఏ దేవలోకం నుంచో దిగొచ్చిన నారదుడు తుంబురుడులాగా అనిపిస్తాడు. టీవీల్లో రేడియోలో పాడి ఉంటే రాణించేవాడు. ఎందుకో మరి ఇట్లా ఇళ్ల గేట్లు పట్టుకుని వేలాడుతూ ఉంటాడు అన్నాడు రాములు. రమణమూర్తిని ఫోన్లో విచారించినప్పుడు మేమసలు అతన్ని ఎక్కడ పట్టుకోవచ్చు అని అడిగాను. ఇంకా నా అనుమానం హరిదాసు మీద నుంచి పూర్తిగా తొలగిపోలేదు. ఆ దాసు భగవద్గీత శ్లోకాలు ఆలపిస్తూ ఉంటే
మా అమ్మ మొహంలో కనిపించిన ప్రశాంతతను మర్చిపోలేను. అందుకే పెద్ద కర్మ రోజుకి రమ్మని పిలిచా. వస్తాడనుకుంటా అన్నాడు రమణమూర్తి. మూర్తిగారి తల్లి పెద్ద కర్మ ఎప్పుడో ఎక్కడో కనుక్కుని హరిదాస్ మీద ఓ కన్నేసి ఉంచే పని రాములకి అప్పగించాను. రాములు తెచ్చిన రిపోర్టు వింతగా ఉంది. ఆ దాసి వచ్చాడు సార్. పొద్దుట్నుంచి ఒకటే పురాణ పఠనం. ఏదో గరుడ పురాణంట. అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు చెబుతున్నాడు అందులోని విశేషాలు. ఆ టైంలో ఎట్లా డిస్టర్బ్ చెయ్యాలో తెలియలేదు. చివర్లో మాత్రం మీ ఇంటి అడ్రస్ ఇచ్చి ఒకసారి కలిసి పొమ్మని చెప్పి వచ్చాం అన్నాడు రాములు. నువ్విచ్చిన అడ్రస్ ఒక పోలీస్ ఆఫీసర్ అని తెలిస్తే వస్తాడా? నువ్వే అతని దగ్గరుండి తీసుకురావలసింది అన్నాను అసంతృప్తిగా. అమ్మగారికి అన్నమాచార్యులు వారి కీర్తనలంటే చాలా ఇష్టం సార్. ఆయన జయంతి రోజు రేపే కదా. ఒకసారి వచ్చి అమ్మగారిని కలిసి మెప్పిస్తే మంచి సంభావన ఇప్పిస్తానని మాటిచ్చాను సార్ అన్నాడు రాములు. రాములు వయసులో పెద్దవాడు. మా ఇంటి సంగతులు బాగా తెలిసినవాడు. ఆ ఆదివారం హరిదాస్ మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. రాములు చెప్పిన మాట నిజమే. చూడగానే ఆకర్షించే విగ్రహం, పట్టు వస్త్రాలు, పైన శాలువ, మెళ్ళో మరువందండ, నెత్తిమీద అక్షయపాత్ర, మగ్గిన కమలాపండు రంగులో ఉన్నాడు. వాచికంలో స్పష్టత, గొంతులో మాధుర్యం. అతని సంగీత ప్రావీణ్యానికి మా శ్రీమతి బాగా ఇంప్రెస్ అయిపోయింది. ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్టు అని హరిదాసు భక్తి పారవశ్యంతో పాడుతుంటే పక్క ప్లాట్ల వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు. అడిగిందే తడవుగా తడువుకోకుండా అడిగిన కీర్తనలను పాడేస్తూ ఉంటే అన్నమాచార్యులు వారే మా నట్టింట్లో కొలువైనట్లు అనిపించింది. ఈ మనిషిని అనుమానించడం సబబేనా అన్న మదన మొదలైంది నాలో. ఏమైనా డ్యూటీనే. సుబ్బరాజు గారి ఇంట్లో లేనప్పుడు ఆ ఇంటికి పిలిపించింది ఎవరు? పని మనిషి నిజంగానే ఎప్పటిలాగే గుప్పిడి బియ్యంతో సరిపెట్టిందా? మామూలుగా ఇంటి యజమానులు ఇంట్లో లేనప్పుడు బిచ్చగాళ్ళకి అంత చొరవగా దానాలు చేసే ఆసక్తి పని మనుషులు చూపించరు. సుబ్బరాజు గారు పోయిందంటున్న ఉంగరం పూజ గదిలో దేవుడి ముందు ఉండేది. ఊరికి వెళ్లే ముందు ఆ గదికి తాళం వేసుకుని వెళ్ళామని సుబ్బరాజు గారు చెబుతున్నారు. వేసిన తాళం వేసినట్లే ఉన్నప్పుడు లోపలి వస్తువుకు మరి రెక్కలు ఎలా మొలిచినట్టు? హఠాత్తుగా పాట ఆగిపోవడంతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. ఎదుటి మనుషుల్లో ఏమాత్రం అనాసక్తి పసిగట్టినా వెంటనే పాట ఆపేస్తాడుట ఈ హరిదాసు గారు. అన్నీ వింత అలవాట్లే. సుమారు గంటన్నర సేపు సాగింది మా ఇంట్లో దాసుగారి గాన కచేరి. మామూలుగా దాన ధర్మాలంటే అంతగా ఆసక్తి చూపించని మా అర్ధాంగి నా చేత 116 పంచెల చాపు ఇప్పించింది పంతులు గారికి. యథాలాపంగా హరిదాసు గారి నోటి నుంచి కొంత సమాచారం రాబట్టగలిగాను నా పోలీసు తెలివి చూపించి. ఈ హరిదాసుది మంగళగిరి దగ్గర ఏదో చిన్న పల్లెటూరు. చిన్నప్పుడు వాళ్ళ ఊళ్ళో భక్త ప్రహ్లాద నాటకంలో బాల ప్రహ్లాదుడి వేషం కట్టాడుట. నాటకాల పిచ్చిలో పడి చదువును అటకెక్కించేశాడు. 10వ తరగతి పోయినా పద్యాలు, పాటలు ఒక్కసారి వింటే చాలు ఇట్టే పట్టేసే కళ మాత్రం అట్లాగే ఉందిట. 9వ తరగతిలో తెలుగు వాచకంలోని రుక్మిణీ కళ్యాణంలోని భూషణములు చెవులకు బుధతోషణములు పద్యం బిగ్గరగా చదువుతూ ఉంటే పక్క క్లాసులోని ఇంగ్లీష్ టీచర్ శోభారాణి గారు పిలిపించుకుని అందరి ముందు తన తలలోని పువ్వు తీసి ఇచ్చిందని ఇప్పుడు చెప్పుకుని మురిసిపోయాడు పిచ్చి బ్రాహ్మడు. మీ అసలు పేరేంటని అడిగితే కనకయ్య అని చెప్పాడు. నాటకాల్లో తను ఎక్కువగా వేసిన కృష్ణుడి వేషం పాపులర్ అయిపోవడం వల్ల అందరూ కృష్ణదాసు అంటారు సార్ అన్నాడు హరిదాసు. మరి ఈ హరిదాసు వేషం ఏమిటి అని అడిగాను అసలు విషయం రాబట్టడానికి. చాలా విషయాలే చెప్పుకొచ్చాడు. మా నాయన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ప్యూన్ సార్. క్షయవ్యాధి వచ్చి తగ్గించుకునే డబ్బు లేక చచ్చిపోయాడు. మా అమ్మ గోల భరించలేక నేను ఆయన ఉద్యోగంలో చేరాను. అప్పుడే పెళ్ళయింది. నాటకాల పిచ్చి మరీ ముదిరింది. విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల్లో జరిగే ఊరేగింపులో ప్రతి ఏటా నేనే కృష్ణుడి వేషం కట్టేది. అన్యమతస్థుడు నాపై అధికారి. నా మీద కక్ష కట్టాడు. నన్ను ఉద్యోగంలో నుంచి ఊడబెరిగించిందాకా నిద్రపోలేదు. నాకు 7 ఏళ్ల పాప. ఇల్లు పట్టకుండా తిరుగుతున్నానని అలిగి పిల్లతో ఎటో వెళ్ళిపోయింది మా ఆవిడ. అమ్మే నన్ను చివరిదాకా కనిపెట్టుకుని ఉన్నది. అందుకే అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె పోయిన తర్వాత ఆ భారం వదిలిపోయింది. తెగిన గాలిపటంలో ఎటో తిరుగుతూ చివరికి ఇక్కడ ఇట్లా తేలాను సార్. అది సరే, ఈ హరిదాసు వేషం. నాకు వచ్చిన విద్య పాటలు పద్యాలు పాడటం. ఈ వేషం పిడికెడు కూడు పెట్టడానికి.
ఇప్పటి జనం పాత పాటలు పద్యాలు ఇష్టపడుతున్నారు. ఒకసారి ఇట్లాగే రైల్లో పోతూ ఉంచవృత్తి సౌందర్యాన్ని గురించి శ్రీ త్యాగరాజ స్వామి వారు ఆలపించిన దివ్యనామ సంకీర్తన హరిదాసులు వెడలే ముచ్చటగుని ఆనందమాయదయాళో హరిదాసులు వెడలే ముచ్చటగుని ఆనందమాయదయాళో అని పాడుకుంటూ ఉంటే ఎదుటి సీట్లోని సాహెబ్ గారు ఒక ఆయన లేచొచ్చి అమాంతం నన్ను ఆలింగనం చేసుకుని చేతిలో ఓ 50 రూపాయల నోటు పెట్టాడు. అప్పటి నుంచి ఇట్లా పాడుకుంటూ జీవిక గడుపుకోవడమే వృత్తిగా ఎంచుకున్నా అన్నాడు హరిదాసు. అది సరే, సీజన్తో సంబంధం లేకుండా ఇట్లా వేషం వేస్తే జనం నమ్ముతారా అని అడిగాను. సార్, ఈ కాలంలో జనాలకు అన్నింటిలో వెరైటీ కావాలి. చివరకు పాతకాలం నాటి పాటలలో కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. మరీ మైకేల్ జాన్సన్ మోడల్లోనూ అద్నాన్ సమీ తరహాలోనూ మోడర్న్ బీట్స్ నా వయసుకి తాహతకు సరిపడేవి కాదు. పల్లెటూళ్ళలో కనిపించే హరిదాసు మే మాసం ఎండల్లో కూడా సిటీలో కనిపిస్తే ఎంత బిజీగా ఉన్నవాళ్లైనా ఒకసారి ఇటు చూపు సారిస్తారు. హరిదాసు వేషంలో ఉన్న మనిషి సత్యహరిశ్చంద్రుడి నాటకం కాటసీని పద్యాలు చదివితే బంజారాహిల్స్ లాంటి లొకేలిటీలో నీ పెద్దవాళ్లకు భలే నచ్చుతుంది. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో పాతకాలం నాటి కన్నడ కుటుంబాలు ఇంకా కొన్ని ఉన్నాయి. వాళ్ళ కోసం పురంధరదాసు పదాలు పాడుతూ ఉంటాను. ఈసబేకు ఇద్దు జైసబేకు, ఈసబేకు ఇద్దు జైసబేకు, ఈదవలెను ఈది నెగ్గవలెను, ఈదవలెను ఈది నెగ్గవలెను అని కన్నడ యాసతో పాడుతూ ఉంటే వాళ్ళకు అదో ఆనందం. కాచిగూడ సెంటర్లో ఒక ఫేమస్ బార్ ఉంది సార్, మీకు తెలిసే ఉంటుంది. దాని ముందు ఒకసారి హరిదాసు వేషంలో నిలబడి ముద్దుకృష్ణ అనువాదం చేసిన ఉమర్ ఖయ్యాం గజల్స్ వినిపించా. కాసులే కాసులు. మీరు నమ్ముతారో నమ్మరో గాని ఒకసారి కోటి ఉమెన్సీ కాలేజీ గేటు ముందు నిలబడి కొనకళ్ళ వెంకటరత్నం గారి రావోయి బంగారి మామా, రావోయి బంగారి మామా అంటూ పాడితే ఆడపిల్లలు చుట్టూతా మూగి గాలిలో ముద్దులు విసిరారు. ముద్దు మురిపాలతో కడుపు నిండే వయసానాది, 2 ముద్దలు కడుపు నిండా తింటా. ఒక పూటకు టాక్ టైం తగ్గించుకుని 10 రూపాయలు కనికరించమంటే కరిగి నీరైపోయారు సార్ ధర్మతల్లులు అంటూ చాలా సంగతులు ఎమోషనల్గా చెప్పుకొచ్చాడు హైదరాబాద్ హరిదాసు. పోతూ పోతూ మా ఆవిడిప్పించిన పంచెల చాపు మడతల మధ్య నేను దాచి ఉంచిన 2000 నోటు తిరిగిచ్చేశాడు. దాసు బుద్ధి బయటపడుతుందని నేనే మా ఆవిడకు కూడా తెలియకుండా ఆ నోటు అక్కడ పెట్టించింది. ఇలాంటి మనిషి మీద ఇంకా అనుమానం పెట్టుకుని తిరగటం టైం వేస్ట్ అని ఆ క్షణంలోనూ నిర్ధారణకు వచ్చేశాను. కానీ మర్నాడు రాములు తెచ్చిన సమాచారంతో వ్యవహారం అంతా తలకిందులైపోయినట్లయింది. సార్, మీరు చెప్పినట్లు నిన్న ఆ హరిదాసుని రోజంతా ఫాలో చేశాం. సాయంకాలం సికింద్రాబాద్లో లోకల్ ట్రైన్ ఎక్కిన వాడు చీకటి పడే వేళకి చెర్లపల్లి శివార్లో దిగిపోయాడు. అక్కడ ఏ ఊరూ లేదు. డొంకలో పడి ఆయన పోయిన దిక్కున ఉన్నది ఒక హరిజనవాడేనంట. అక్కడికి ఈ పాపనాయన ఎందుకు వెళ్ళినట్టు కనుక్కుందామని వెళదాం అనుకుంటే ఇంతలోనే ఎస్ఐ గారు తిరిగి రమ్మన్నారు అన్నాడు రాములు. మీ దగ్గర నుంచి సరైన ఇన్స్ట్రక్షన్స్ లేకుండా ముందుకు పోవడం మంచిది కాదనుకున్నా సార్ అన్నాడు ఎస్ఐ హరినారాయణ సంజాయిషిగా. మర్నాడు తెల్లవారుజామునే రాములను తీసుకుని నేనే స్టేషన్ వెహికల్ మీద బయలుదేరాను. రాములు చెప్పింది నిజం. ఆ ముళ్ళు రాళ్లలో బండి నడపడానికి వీలు కాకుండా ఉంది. జీపుని ఒక ఇంటి ముందు నీడలో నిలిపించి కాలినడకన బయలుదేరాం నేను రాములు. పరగడుపును జనాలు ఉపయోగించే బహిర్భూమిలాగే ఉంది ఆ ప్రాంతమంతా. 2 మురుగు కాలువలు దాటిన తర్వాత కానీ రాలేదు హరిదాసు ఉన్నాడని చెప్పిన ఇల్లు. నిజానికి అది ఇల్లు కాదు, తాటాకులు కప్పిన ఒక చుట్టుపాక. బయట బావి దగ్గర వంటికి నీళ్లు పోసుకుంటూ ఎంకి పాటలు పాడుకుంటూ కనిపించాడు హరిదాసు. ఎంకి వంటి పిల్ల లేదోయ్ లేదోయ్, ఎంకి నా వంకి ఇంకా రాదోయ్ రాదో, మెళ్ళో పూసల పేరు తల్లో పువ్వుల సేరు, మెళ్ళో పూసల పేరు తల్లో పువ్వుల సేరు, కన్నెత్తితే చాలు కనకాభిషేకాలు. ఇలా సాగిపోతోంది హరిదాసు గారి ఎంకి నాయుడు బావ పాట. మధ్యలో కళ్ళెత్తి చూడగానే మేం కంగారు పడ్డాడు. కానీ వెంటనే తేరుకున్నాడు హరిదాసు. గబగబా తుండు మొలక బిగించుకుని నా ఎదుటికి వచ్చి నిలబడ్డాడు. నిన్న అతన్ని చూసిన ఆకారానికి ఇప్పుడు చూస్తున్న రూపానికి ఎంతో తేడా. పాక లోపల నుంచి ఒక ఆడమనిషి గొంతు, ఏ తీరుగనను దయజూచెదవో
ఇనవంశోత్తమ రామ నాతరమా భవ సాగర మీదను నళిన దళే క్షణరామ. ఆర్ద్రత మిళితమైన ఆ రాగం ఉదయపు గాలిలో పాకలో నుంచి తెరల తెరగా తేలి వస్తున్నది. అర్థంగాక హరిదాస్ వంక గుడ్లెను చూశాను. అర్థం చేసుకుంటున్నట్టున్నాడు. నిశ్శబ్దంగా పాకలోకి దారి తీశాడు. వెనకనే నేను, రాములు. పాకంతా చీకటి. చీకు వాసనతో డోకు వచ్చేటట్లుంది లోపల. ఒక మూల గుడ్డి దీపం. రాత్రంతా బలహీనంగా వెలిగినందుకు గుర్తుగా పొగచూరి ఉంది. ఆ గుడ్డి వెలుతురులోనే మూలనున్న కుక్కి మంచంలోని శాల్తీ నుంచి ఇందాకటి రామదాసు కీర్తన కొనసాగుతోంది. మా రాకను ఏమాత్రం పట్టించుకున్నట్లేదా ఆకారం. రాములు అటువైపు టార్చ్ లైట్ ఫోకస్ చేశాడు. ఓ వెలుతురులో ఆమెను చూసి చాలా షాక్ అయ్యాను. సుబ్బరాజు గారింట్లో గోడమీది ఫోటోలో చూసినట్లుంది ఆ ఆకారం. ఎవరీమే అని అడిగాను హరిదాసుని గద్దించి. నా అనుమానం నిర్ధారించుకోవాలిగా. హరిదాసు నుంచి బదులు లేదు. సుబ్బరాజు గారి తల్లి కదూ? నేనే అడిగాను అనుమాన నివృత్తి కోసం. కాదు సార్, ఆయన అత్తగారు. ఆయన భార్య విమలమ్మ గారి తల్లి. హరిదాసు సమాధానంలో బెదురు ఏమాత్రం లేదు. అలాగా, అయితే అంత పెద్ద ఆయన అత్తగారు ఇక్కడెందుకున్నట్లో నువ్వు గాని తెచ్చావా అని అరిచాను అసహనంగా. లేదు సార్, సుబ్బరాజు గారే పంపించారు స్వయంగా. ఎందుకు? నమ్మే కహానీయేనా ఇది? నా సహనం అంతకంతకు నశించిపోతోంది. నమ్మండి నమ్మకపోండి మీ ఇష్టం. జరిగింది చెబుతా వినండి కాస్త ఓపిగ్గా అంటూ ఆమె వంటి మీద కప్పిన దుప్పటిని తొలగించాడు హరిదాసు. ఒళ్లంతా పుళ్ళు, కుష్టుపుళ్ళు. ఆ వాసనే ఇందాకటి నుంచి పాకంతా ఆక్రమించి ఉంది. హరిదాసు ఆ ముసలమ్మ పక్కలో కూర్చుని అనునయంగా ఆమె చేతులు చూపిస్తూ చెప్పుకొచ్చాడు. ఈ తల్లికి కుష్టువ్యాధి. చూశారుగా వేళ్లన్నీ ఎలా కరిగిపోయాయో. ఇట్లాంటి మనిషిని వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడలేదు సుబ్బరాజు గారు. కూతురికి సంబంధాలు చూస్తున్నారు. అమ్మమ్మకు ఇట్లాంటి రోగం ఉందని తెలిస్తే సంబంధాలు వస్తాయా? అందుకని నీ దగ్గర దింపిపోయారా? కార్పొరేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తారు గాని. సుబ్బరాజు గారు ఏమన్నా చిన్నా చితకా మనిషా సార్? ఇవాళ మీడియా ఎంత ప్రోయాక్టివ్గా ఉందో మీకు తెలియంది కాదు. గుట్టు కోసం ఈ ఏర్పాటు చేసుకున్నారు. హరిదాసు వాదన తెలివిగానే ఉంది కానీ ఎందుకో నమ్మబుద్ధి కాలేదు. పిల్ల పెళ్ళి అయిందాక ఇక్కడే అట్టే పెట్టే ఏర్పాటు చేసింది సుబ్బరాజు గారే. నేను కేవలం కాపలా మనిషిని మాత్రమే సార్. కావాలంటే క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. 5 లక్షలు ఖరీదు చేసే ఈ ఉంగరం కూడా ఇచ్చి పంపించారా? నా మాటల్లో సాధ్యమైనంత వెటకారం చొప్పించి అడిగాను. ముసలమ్మ మిగిలిన్న ఎడంచేతి ఒక వేలుకు ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ, ఓ ఇదా? అంత ఖరీదైందా? నాకు తెలీదే. ఇది విమలమ్మ గారు ఇచ్చి పంపించారు. మా అమ్మగారి కండిషన్ చూస్తున్నారుగా. మన లోకంలో లేరు వారం రోజులుగా. తాతగారు పెళ్ళైన మొదటి ఏడాది మ్యారేజీ డే సందర్భంగా ఇచ్చిన ప్రేమ కానుకటి ఈ ఉంగరం. ఈ మా అమ్మగారే చెప్పారు. ఉండుండి ఈ ఉంగరం కోసం వలవలా ఏడుస్తూ ఉంటే నేనే కబురు పంపించాను. బెంగళూరు పోయే ముందు వాళ్ళ పనమ్మాయి ద్వారా ఇప్పించే ఏర్పాటు చేశారు విమలమ్మగారు. సీసీ కెమెరాలో పనమ్మాయి బయటున్న హరిదాసు భిక్షకని తీసుకెళ్లిన దోసిలి బియ్యంలోనే ఈ ఉంగరం ఉందన్నమాట. క్లూ దొరికింది. కేసంతా తెలిమొబ్బులా విడిపోయింది. ఒక్క అనుమానం తప్ప. మరి సుబ్బరాజు గారే స్వయంగా ఎందుకు కంప్లైంట్ ఇచ్చినట్లు? సుబ్బరాజు గారికి ఈ సంగతులేవీ తెలిసి ఉండకపోవచ్చు. అత్తగారంటే ఆయనకు మొదటి నుంచి గిట్టదంటారు. ఇల్లరికి పుటలుడంట కదా ఈయన అన్న హరిదాసు మాటల్లో నిజాయితీ కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఇక ఉంగరం గురించి ముందుకు పోకూడదని ఆ క్షణంలోనే నిశ్చయించుకున్నాను. చిత్రంగా సుబ్బరాజు గారు తర్వాత ఆ ఉంగరం గురించి వాకపు చేయనేలేదు. అసలు విషయం ఎస్ఐ ద్వారా తర్వాత తెలిసింది. మీరక్కడికి వెళ్ళొచ్చిన మర్నాడే ముసలమ్మ పోయారు సార్. హైదరాబాద్ హరిదాసు ఆ ఖరీదైన ఉంగరం తిరిగి సుబ్బరాజు గారి భార్యకి భద్రంగా చేరేసేట. అన్యాయంగా ఒక సద్బ్రాహ్మణుణ్ణి అనుమానించారు మీరు. ఇంటికి పిలిచి భోజనం పెడితే గానీ పాప పరిహారం కాదు అంది మా శ్రీమతి కథంతా విని నిష్ఠూరంగా. ఇందులో అభ్యంతరం చెప్పాల్సిందేముంది? కానీ ఆ హైదరాబాద్ హరిదాసు అసలు దాసరి బ్రాహ్మడే కాదుట. ఇవాళే తెలిసింది సార్. భాగవతం పద్యాలు పాటలు పాడుకుంటూ తరతరాలుగా పొట్టపోసుకునే బుడగజంగాలంట సార్ అన్నాడు మర్నాడు ఎస్ఐ హరినారాయణ. అయినా సరే హైదరాబాద్ హరిదాస్ గారికి మేమిచ్చే ఆతిథ్యం ఆపదలుచుకోలేదు. కులానిదేముంది, గుణం ప్రధానం. కాని సుబ్బ రాజుగారు, హైదరాబాద్ హరి దాసుగారు ఈ ఇద్దరూ ఇందుకు ఉదాహరణే. మీరింతవరకు హైదరాబాద్ హరిదాసు కథ విన్నారు. కలం శ్రీ కర్లపాలెం హనుమంతరావు, గళం పప్పు భోగారావు.
ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.